రైట్. ఇక విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలి. ఎమ్మెల్యేల జీతాలపై ఉన్న ఆసక్తి విద్యార్థులపై లేదు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చిలకటమారుతోంది. తక్కువ స్టైఫండ్ ఇస్తూ వేధిస్తోంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం. శాసన మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్మలన్న విద్యార్థులకు ధర్నాకు మద్దతు అని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్మలన్న ధ్వజమెత్తారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో స్టైఫండ్ పెంపు కోసం ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాకు గురువారం ఎమ్మెల్సీ తీన్మార్మలన్న హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఆయుష్ విద్యార్థులకు అత్యంత తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2025లో స్టైఫండ్ను పెంచిన విషయాన్ని మరలా గుర్తు చేశారు. తెలంగాణలో విద్యార్థుల ఆర్తనాకలితో అలమటించడం సిగ్గుచేటని అన్నారు. వర్క్ లోడ్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ స్టైఫండ్ ఇస్తున్నామనే ప్రభుత్వ వాదనను మరలా తీవ్రంగా ఖండించారు. పని ఎక్కువైతే విద్యార్థుల ఖర్చులు ఇంటి కిరాయిలు తగ్గుతాయా అని ప్రశ్నించారు. ప్రజల పన్ను డబ్బుతోనే స్టైఫండ్ పెంచమని అడుగుతున్నామని, ఇది ఎవరి సొంత సొమ్ము కాదని అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేశంలోనే అత్యధిక జీతాలు తీసుకుంటున్నారని, తెలంగాణలో దేశంలోనే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. 2,75,000 వారి జీతాలకు లక్ష నుండి 2,75,000 పెంచుకున్న పాలకులు ఆయుష్ బిడ్డల స్టైఫండ్ పెంపును మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ విషయంలో తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాబోయే శాసన మండలి సమావేశంలో ఈ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల పోరాటానికి తన వంతుగా పూర్తి అండగా నిలబడతానని తీన్మార్మలన్న హామీ ఇచ్చారని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇది ఇక్కడ విషయం. అయితే ఇక్కడ ఏంటంటే కథ, ఒక విషయం తీసుకుందాము. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఈ 2,75,000 రూపాయలు నెలకు తీసుకుంటుండు. మరి ఒక్క రోజున అసెంబ్లీకి వచ్చిండు, ఒక్క రోజు వచ్చిండు, నామమాత్రం సంతకం పెట్టిండు, వెళ్ళిపోయిండు. మరి 2,75,000 రూపాయలు కేసీఆర్కి ఎందుకు ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి? ప్రతిపక్ష నేతగా నువ్వు ప్రజల పక్షాన మాట్లాడాల్సింది పోయి, అసెంబ్లీలో కొట్లాడాల్సింది పోయి, ఒక్కరోజు కూడా నువ్వు క్వశ్చన్ చేయకుండా బయట రాజకీయాలు చేసుడేంది? 2,75,000 ఉట్టి పుణ్యానికి తీసుకుంటుండే ఇప్పుడు మన సొమ్ము. వాళ్ళకి ఇష్టానికి ఉంటాయి, వీళ్ళు కష్టపడ్డలకు వీళ్ళకి ఇచ్చడానికి ఉండదు అంటూ ఇది తీన్మార్మలన్న మద్దతు తెలిపిండు. దీని గురించి శాసన మండలిలో మాట్లాడతాని హామీ ఇవ్వడం జరిగింది.